హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇంకొక స్టూడెంట్ తన ఇంట్లో కంచి నేర్చుకుంటుంది. అసలు తను ఎట్లా కుడుతుంది, బయట కుడుతుందా లేదా, తను ఆల్మోస్ట్ 4-5 months అవుతుంది. దాని మధ్యలో ఒక 1 month అట్లా డుమ్మాలు ఉంటే చిన్నపిల్ల, తనకి ఇద్దరు ఆడపిల్ల అమ్మాయికి తను ఎన్ని కుడుతుంది, బయట ఎంతమంది కుడుతుంది, ఆమె మాటలు తెలుసుకుందాం. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. అసలు నువ్వు ఎలా వచ్చావు, యూట్యూబ్ చూసి వచ్చావా లేకపోతే అసలు దేని వల్ల వచ్చినావు, వచ్చినాక ఏమనిపించింది, బయట ఎంతమంది కుట్టినావు, అసలు నీకేం, అవన్నీ షేర్ చేయండి. హాయ్, నేను ప్రకాశం డిస్టిక్ ఒంగోలు నుంచి వచ్చాను. ఇక్కడ కోచింగ్ కోసమే బయట హౌస్ తీసుకొని దగ్గరలోనే ఉంటున్నాము హఫీస్పేట్లో. ఇక్కడ కోచింగ్కి వచ్చి నేను 4 months అయింది. 4 monthsలో నాది 2 monthsలో కోర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ప్రాక్టీస్ కోసం ఇంకో 1 month టైం ఉంది. దానికి ప్రాక్టీస్ కోసం వస్తున్నాము. నెక్స్ట్ బొటిక్ పెట్టుకునే ప్లాన్ ఉంది. బొటిక్ పెట్టుకోవాలంటే మినిమం ఒక 6 months వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ని డ్రెస్సెస్ మనం కుట్టలేము. నేను చెప్పిన కుట్టిన దానికి ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కుట్టాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. సరే, మరి బయట వాళ్ళు ఎవరైనా ఎంతమంది కుట్టినావు ఇప్పటి వరకు, నువ్వు ఎన్ని చేయగలుగున్నావా, ఇప్పుడు నాకైతే ఫీజు ఇచ్చినావు కదా, దానిలో ఎంత సంపాదించావు అది ఒకటి చెప్పండి. దానివల్ల 1 month నుంచి నేను బయట ఫస్ట్ బ్లౌజెస్ నాకు 15 daysకి 15 బ్లౌజెస్ అయిపోయాయి. ఆఫ్టర్ నేను బ్లౌజెస్ స్టార్ట్ చేశాను బయట వాళ్ళకి కుట్టడం. అందరూ పర్ఫెక్ట్గా ఉన్నాయని ఇప్పుడు ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. ఆల్మోస్ట్ నేను 15,000 ఎర్న్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్స్ వస్తున్నాయి. బట్ నాకే టైం లేక ప్రాక్టీస్ కోసం మేడం దగ్గరికి కొంచెం ప్రాక్టీస్, ఇంకా మోడల్స్ డిజైన్స్ కోసం మేడం దగ్గరికి వస్తా ఉన్నాను డైలీ. అంటే 15,000 ఓన్లీ బయట వాళ్ళైనా, మీ కాక బయట చాలా కుట్టిన ఇంట్లో కూడా మిషన్ కూడా ఉంది. జాక్ మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. జాక్ మిషన్ తీసుకుంది ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా పిల్లలకు ఫ్రాక్సే కానీ స్కర్టే కానీ. ఇదివరకు స్టార్టింగ్ డే ఒక 1 day కుట్టేదా బ్లౌజ్, ఇప్పుడు విత్ ఇన్ అసలు నా పర్మిషన్ లేకుండా జస్ట్ 1.5 hour లో బ్లౌజ్ కట్ చేస్తుంది, కుట్టిస్తుంది. అంతేనా? 1 hour పడుతుంది. అసలు ఏం లేదు, జస్ట్ ప్రాక్టీస్ కోసం వస్తుంది. ఏంటంటే ఇప్పుడు బొటిక్ పెట్టాలంటే కొంచెం భయం అంటూ నేను ఉన్నా కాబట్టి అసలు నా దగ్గరకు వచ్చినా కూడా అసలు నాతో అడగదు. వస్తారు, డిజైన్ చెప్తారు, వాళ్ళే కట్ చేస్తారు, వాళ్ళే కుట్టేసారు. ఎందుకంటే మన దగ్గర మిషన్స్ ఒక 8 machines ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే మిషన్స్ కుట్టుకోవచ్చు. అలా అండి స్టార్టింగ్ లో కూడా వీళ్ళకి భయం ఏమైందంటే బయట వాళ్ళు కూడా తీవ్ర కరిగితున్న ఒక భయం కొద్ది బయట ఒకటి తీసుకొచ్చి కుట్టుకోవచ్చు. అంటే ఓకే, ఒక 4 కుట్టుకుంటారు, తర్వాత మంచిగా వచ్చినాక అసలు దగ్గర కూడా రారు. ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు కదా, ఇంకా ఫ్యాషన్ కుట్టాలని, వెస్టర్న్ ఎలా కుట్టాలని చెప్పి తను వస్తుంది. అంతేనా రా? ఒకసారి చెప్పండి, నేను ఎలా అనిపించింది, అసలు ఏదేమన్నీ చెప్పండి ఒకసారి. బాగా అనిపించింది నాకైతే. అంటే గ్రూప్ క్లాస్ కాకుండా ఇండివిజువల్ క్లాస్, ఎప్పుడు వచ్చినా మన క్లాస్ మనకే ఉంటది అన్నట్లు నాకైతే బాగా అనిపించింది. ఎవరైనా సజెషన్ అడిగితే ఇదే చెప్తాను. మామూలుగా ఎవరైనా వచ్చి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అన్నట్లు. ఎలా చూసి వచ్చావు అసలు? ఎలా చూసా అంటే మేడం బేగంపేట ఫస్ట్ బ్రాంచ్ది ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే. బేగంపేట చూసారా? బేగంపేట 4 years బ్యాక్ 5 years బ్యాక్ అది చూసి మామూలుగా మా హస్బెండ్ అప్రోచ్ అయ్యారు మేడం గారిని. తర్వాత నేను వచ్చి ఫీజు కట్టి డైరెక్ట్ జాయిన్ అయిపోయాను. ఇంకోటి ఏంటంటే నేను కుట్ని అన్ని వాచ్మెన్ వాళ్ళు కానీ బయట నైబర్స్ కానీ అందరూ బాగున్నాయి అని, అందరూ బాగా బొటిక్ ఫినిషింగ్ బాగానే వస్తుంది అని అందరు చెప్పారు మేడం. యాక్చువల్ గా ఏంటంటే ఈ డ్రెస్ కూడా నేనే కుట్టుకున్నాను. సూపర్, గుర్తుంది. మీరు చెప్పట్లేదు, డ్రెస్ మొత్తం తనే కుట్టింది. వాళ్ళ పిల్లలకి ఇలాంటి చాలా కుట్టింది. ఇలా పిల్లలకి ఫస్ట్ ఏంటంటే నేను అదే చెప్తాను, మీరు అపార్ట్మెంట్లో వాచ్మెన్ కుట్టండి ఫస్ట్. అంటే ఫస్ట్ ఫ్రీ ఆఫ్ ఫస్ట్ పైసలు తీసుకోవద్దు. మనం ఏందో చూపించుకోవాలని చెప్పి ఫస్ట్ ఫ్రీ కుట్టమంట. వాచ్మెన్ వాళ్ళు కుట్టండి, వాళ్ళు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తారు మనకు. అలా కాక ఇంటి పక్క వాళ్ళకు, సంథింగ్ నైబర్స్ వాళ్ళకు ఫస్ట్ ఒక 5-6 బ్లౌజెస్ మాత్రం అలా కుట్టినాకనే కానీ అసలు నువ్వు పరిమళ ఉందన్న విషయం వాళ్ళకి తెలిసిందే. అసలు తెలియదు, నువ్వు కుడుతున్న విషయం ఎక్కడికో వెళ్తే జాబ్కి వెళ్తా అనుకుంటే కానీ ఇక్కడికి వచ్చిన విషయం తెలియదు. కానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీ, ఎక్కడ చేసేంత కేపబుల్ ఉంది. ఇక్కడ కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉండట్లేదు. ఎల్బీ నగర్కి వెళ్తున్నావు ప్రజెంట్ గా, నెక్స్ట్ మంత్ ఎల్బీ నగర్ ఈ కోచింగ్ కోసమే ఇక్కడ దగ్గరలో ఉంది. ఎల్బీ నగర్కి వెళ్తుంటే ఎప్పుడు అవసరం ఉంటే రావచ్చు, అట్లేం లేదు. ఒక 6 months తర్వాత అయినా 1 year తర్వాత ఎప్పుడే రావచ్చు. అసలు ఏం భయం లేదు. నీకు 1 year తర్వాత ఫోన్ అయినా చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ జాయిన్ కావచ్చు అండి. దూరం ఉందని ఏమన్నకంటే మా బ్యాక్ సైడ్ హాస్టల్ ఉంది. లేదు అది కూడా కష్టం అనిపిస్తే మీరు ఆన్లైన్లో క్లాస్ జాయిన్ కావచ్చు అండి. ఆన్లైన్లో ఒక బ్యాచ్ అయిపోయింది. ఆ బ్యాచ్ చాలా హ్యాపీగా ఉన్నారండి. అది కూడా వీడియోలు మేము పెట్టామండి. ఆన్లైన్ క్లాస్ ఎలా జరుగుతుందో రికార్డెడ్ వీడియో అయితే కాదండి. నేనే జూమ్ క్లాస్కి వచ్చి నేనే మీకు డౌట్స్ ఏందనేది చూసి ఒక క్లాస్ ఎక్కువైనా కూడా ఒక రోజు ఒక క్లాస్లో ఓన్ డౌట్స్ కోసం అయితే అలా 2 days మాకు పట్టింది. స్టార్టింగ్ ఒక ఫస్ట్ బ్లౌజెస్కి అలా ఏమనుకోకండి. ఈవినింగ్ ఎప్పుడు అవసరం ఉంటే కూడా ఫోన్ చేయొచ్చండి, మాకు అట్లా ఏం ప్రాబ్లం లేదు. నేను లిఫ్ట్ చేయకుండా మా అసిస్టెంట్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు.
కానీ 99% ఇప్పుడు లాస్ట్ వీడియోస్ లాస్ట్ బ్లౌజ్ వచ్చే వరకు అసలు డౌట్స్ ఏం లేవు మేడం, వాళ్ళు ఎంత క్లారిటీ చెప్పారు, వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రజెంట్గా బ్లౌజ్ అయిపోయినాయి, ఇప్పుడు డ్రెస్సెస్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ తర్వాత డ్రెస్సెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయిందండి, ఫుల్ సక్సెస్ఫుల్ అయిందండి. కావాలనుకుంటే ఆఫ్లైన్ రావచ్చు, ఆన్లైన్ రావచ్చు, లేదు దూరం ఉన్న వాళ్ళంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఏదైనా మీ ఇష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.